సింధూర అయితే ఇంకా పడుకొని ఉంటే చంటి అయితే వెళ్ళి అన్నం దబ్బర్లన్నీ ఎతుకుతూ ఉంటాడు అన్నం కోసం. ఇంకా ఆ శబ్దంకి అయితే సింధూర లేచి, నేను ఇందాక తినమన్నప్పుడు తినుండొచ్చు కదా, బాగా బెట్టు చేశాడు, ఇప్పుడేమో వెళ్ళి అన్నం ఎతుకుతున్నాడు, బాగా ఆకలేసినట్టుంది పాపం అని చెప్పి అనుకుంటుంది. మళ్ళీ ఇంకా చంటు వస్తుంటే ఇంకా మళ్ళీ సడన్గా అయితే పడుకునేసి అప్పుడు ఉంటుంది. ఇంకా చంటి అయితే అన్నంలో గిన్నెలో అన్నం వేసుకొని వచ్చి, అమ్మాయి గారు లేయండి అని చెప్పని సింధూరకైతే అన్నం తినిపిస్తాడు. ఇంకిద్దరు అన్నం తిని అలాగే ఒకరికొకరు అన్నం పెట్టుకొని తినిన తర్వాత అయితే ఈ లోపల ఇంకా పడకలు వేసుకుంటూ ఉంటే కేశవ అయితే ఫుల్గా తాగేసి బండి మీద వస్తాడు. అప్పుడు ఇంకా అక్కడున్న పని వాళ్ళందరూ అయితే, ఏందయ్య గారు మీరు చేస్తున్నది అని చెప్పానంటే, రే నేను తాగేసే వచ్చానురా, నా కడుపులో బాధ నాకు అలాగుందిరా అని చెప్పనని అంటూ ఉంటాడు. ఇంకా చెంచలమ్మ ఇంట్లో వాళ్ళందరూ బయటకు వచ్చేసిన తర్వాత, ఏ తల్లిదండ్రులైనా తన కన్న బిడ్డకి అన్నీ సమకూర్చాలని చెప్పని అనుకుంటాడు, కానీ మా కన్న కొడుకు మాత్రం మమ్మల్ని పట్టించుకోవటం లేదు, నాకు ఎంత బాధ ఉంటే ఇంతలా తాగాను మీరే అర్థం చేసుకోండిరా అని చెప్పని అంటూ ఉంటే, ఇంకా కేశవ మాటలలో కూడా న్యాయం ఉందని చెప్పని చెంచలమ్మ అయితే కేశవాన్ని ఒక మాట మాట్లాడకుండా ఉంటుంది. ఇంకా కేశవ అలా తాగేసి వచ్చాడని చెప్పనని పైకి బాధ చూపించలేకపోయినా లోపల బాధపడుతూ ఉంటాడు. ఇంకా చెంచలమ్మ కేశవ అనే ప్రతి మాటలకి తను చాలా బాధపడుతుంది. ఇంకా చంటి కూడా అయితే వాళ్ళ నాన్న అలా మాట్లాడుతూ ఉంటే, కనీసం నన్ను నా భార్యని ఒక తల్లిదండ్రులకి ఏ రోజు చూస్తాడని మేము ఎదురు చూస్తున్నారా ప్రతిరోజు, అది వాడికి అర్థం కావటం లేదని చెప్పి బాధపడతాడు.